డాక్టర్ సుదర్శన్ సార్. వేదిక మీద ఉన్నటువంటి కుటుంబంలో పెద్దలు, కింద ఉన్నటువంటి చిన్నలు, కుటుంబంలో చిన్నలు, అలాగే నేను, అందరూ కస్తూరియన్సే, కస్తూరి కుటుంబ సభ్యులే. పెద్దలందరికీ నా నమస్కారాలు, నా మిత్రులందరికీ అలాగే చిన్నలందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతాలు. ఈరోజు సాయంత్రం మనం ఇందాక అన్నగారు చెప్పినట్టు ఈరోజు సాయంత్రం ఇక్కడ కలిసి ఉన్నామంటే కారణం, ఆ రోజు 2002లో మా పెదనాన్న కుల్లాయప్ప చౌదరి గారు కాలేజ్ని, ఫిజియోథెరపీ కాలేజ్ని అనంతపూర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏమాత్రం అవేర్నెస్ లేని సమయంలో ఫిజియోథెరపీ కాలేజ్ని అనంతపూర్కి తీసుకొచ్చి, అన్న ఇది ఫైనాన్షియల్గా మనకు పెద్దగా ఉపయోగపడదని ఎంతోమంది వారి మిత్రులు సజెస్ట్ చేసినా, లేదు మనది కొంచెం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన కాలేజ్ స్థాపించడం జరిగింది. దాన్ని వారసత్వంగా ముందుకు మేము తీసుకెళ్తున్నందుకు, మా సోదరులు మేము ముందుకు తీసుకెళ్తున్నందుకు, ముందుకు తీసుకెళ్లడంలో తోడ్పడుతున్న మీ అందరి సపోర్ట్కి నిజంగా వీఆర్ ఆల్ వెరీ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ విషయానికి వస్తే, యాక్చువల్గా ఇప్పటికే విని అందరికీ బోర్ కొట్టిందేమో, మీకు పర్వాలేదు అంటే ఒక చిన్న కథ చెప్దాం అనుకున్నా. ఇంట్రెస్టెడా మీరు? ఇంట్రెస్టెడా? ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా యంగ్ బాయ్ ఎవరిదైతే కోర్స్ అయిపోయిందో, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిందో, అట్లాంటి యంగ్ బాయ్ ఒక ఆయన అలా విహంగ్, ఇందాకనే చెప్పుకున్నారు విహంగ్ గురించి, అలా జీవితంలో సమాజంలోకి అడుగుపెట్టి పైకి ఎదగాల అని ఎన్నో డ్రీమ్స్తో, అచీవ్మెంట్స్ ఎన్నో సాధించాలని, ఎన్నో డ్రీమ్స్ కలలు గంటూ జీవితంలో పైకి ఎదగాలని సమాజంలో అడుగుపెట్టి ముందుకెళ్తాడు. ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తాడు. ఆ ప్రయత్నంలో నెలలు గడుస్తాయి, కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఒక 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత తను అనుకున్న కలల్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో డిలే జరుగుతుంది, చేయలేకపోతాడు. ఈ ప్రాసెస్లో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, వీటి నుంచి మనం డ్రాప్ అయితే మేలేమో, దీనివల్ల నాకు ఎక్కడా ఉపయోగం లేకుండా పోతా ఉంది, అసలు నేను చేసేది కరెక్టా రాంగా అనే డైలమాలో పడిపోతాడు. అట్లాంటి డైలమా వచ్చినప్పుడే అలాగే ముందుకు మనం నార్మల్గా కొంచెం లోన్లీగా ఫీల్ అయినప్పుడు నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. అలా లోన్లీగా ఫీల్ అయ్యి నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన, మన నల్లపన్న లాగా ఒక పెద్ద ఆయన గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏమి చేస్తూ ఉంటారు ఆయన అంటే, ఈ బ్యాంబూ సీడ్స్ని ఒక్కొక్కటి ప్లాంటేషన్ చేస్తా, దాని మీద నీళ్లు పోస్తా ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు ఈ అబ్బాయికి అనిపిస్తుంది, మీకు ఐడియా ఉందా బాంబూ సీడ్స్ ఎలా గ్రో అవుతాయో, ఎన్ని రోజులు పడుతుందో బ్యాంబూ సీడ్ గ్రో అవడానికి ఐడియా ఉందా మీకు? 1 డేనా, ఒక వారమా, ఒక నెల, ఒక సంవత్సరమా, ఐడియా ఉందా? అవి మొలకెత్తడానికి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. అదే తెలిసినటువంటి ఆ యంగ్ బాయ్, మీలాగా యంగ్ బాయ్ ఏమంటాడంటే, తాత ఎందుకు నువ్వు చాలా త్వరగా పెరిగే మొక్కలు నాటుకోకుండా కొండవేప నాటితే చాలా త్వరగా పెరుగుతుంది, లేదా మిగిలిన మొక్కలు ఏమన్నా నాటితే చాలా త్వరగా చెట్లుగా ఎదిగి మీకు నీడనిస్తాయి, లేకపోతే ఇంకో రకంగా ఉపయోగపడతాయి, ఎందుకు ఈ బ్యాంబూ సీడ్స్ని నాటుతా ఉన్నావు, దానివల్ల ఉపయోగం ఏమి అంటే, తాత కొంచెం అట్లా ఒక నిమిషం ఆలోచించి రజనీకాంత్ లాగా పైకి తల చూసి ఒక నవ్వుతారు. రజనీకాంత్ లాగా నవ్వి, అరే నాన్న చిన్న, అది నువ్వు అనుకుంటా ఉన్నావు నిజమే, అది వేరే విత్తనాలు నాటితే చాలా త్వరగా పెరుగుతాయి, కానీ ఈ బ్యాంబూ సీడ్స్లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా, ఇవి పైకి రావడానికి, భూమిని చీల్చుకొని పైకి రావడానికి 1 సంవత్సరం రోజులు పట్టొచ్చు, అంతవరకు లోపల నేను నీళ్లు పోస్తున్నా కూడా అది పైకి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా మీకేమన్నా కారణం ఏంటో తెలుసా? ఎందుకు పైకి రాలేదో? ఎందుకు రాదు అంటే, గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటుంది, దాని రూట్స్ స్ట్రెంగ్తెన్ చేసుకుంటుంది, డే బై డే దాని యొక్క వేర్లు లోపలికి పాతుకొని పోయి బాగా అన్నీ సెట్ అయినాయి, పరిస్థితులు అంతా సెటిల్ అయింది, నేను ఇంకా ఇప్పుడు గ్రో అయితే నాకు ఎటువంటి ఆపద లేదు అని ఎప్పుడైతే దానికి నమ్మకం కలుగుతుందో అప్పుడు ఒక మొక్కగా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత విత్ ఇన్ ఏ వీక్స్ 80 feet, మోర్ దాన్ 80 feet కన్నా ఎక్కువ గ్రో అవుతుంది. అది దాని యొక్క గొప్పతనం. ఇట్లాంటి మొక్క అది ఇన్ని రోజులు పైకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే, దాని యొక్క గ్రౌండ్ వర్క్ అది ప్రిపేర్ చేసుకుంటా ఉంది. ఈ కథ విన్న తర్వాత మీకు ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? ఏముండాలా? కథ విన్న తర్వాత మనకు ఏముండాలా?
పర్సిస్టెన్స్ ఉండాలా, రిసైలెన్స్ ఉండాలా, కొంచెం పట్టుదల, ఓపిక, పేషెన్స్ ఉంటే జీవితంలో మనం, మీరే కాదు అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ప్రిన్సిపల్ సార్తో అంటూ ఉంటాను నేను, సార్ ఇది మనం ఎంత చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకు సార్ నాకు చాలా చిరాగ్గా ఉంది, డిప్రెషన్ వస్తూ ఉంది అంటే, అరే బాబు కొంచెం ఓపిక పట్టాలా, నువ్వు ఓపికగా ఉండాలా అని ఎప్పటికప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాడు. నా కథ విన్న తర్వాత వెంటనే గుర్తొచ్చింది మీరే సార్ నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ సార్. మీరు కూడా రిజల్ట్స్ ఇమ్మీడియట్గా కోర్స్ అయిపోయిన వెంటనే ఫీల్డ్లోకి వెళ్ళి అద్భుతాలు సృష్టించాలా, సాధించాలా అని కలలు కనండి. వాటిని సాకారం చేసుకోవడానికి కొంత ఓపికగా కూడా ఉండండి. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఎక్కడా మీరు డ్రాప్ అవ్వకోకుండా ఏ రోజు ప్రయత్నం ఆ రోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు లైఫ్లో ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. దానికి కావాల్సిన బ్లెస్సింగ్స్, పెద్దల బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాయి. అలాగే ఇంకొక చిన్న మాట ఏంటంటే, థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరు ఐడియా ఉన్నారా మీకు? మొట్టమొదటిసారి లైట్ను కనుక్కున్న వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. లైట్ని కనుక్కోవడంలో ప్రయత్నం చేస్తూ చేస్తూ 10,000 సార్లు చేశాడు, 100 సార్లు చేశాడు, 500 సార్లు, 1000 సార్లు ప్రయత్నం చేసి 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ ఒక్కసారి సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయ్యి తను అనుకున్నది సాధించాడు, లైట్ని కనుగొన్నాడు. మొట్టమొదట లైట్ని కనుగొన్నది ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన కనుక్కొని ఆ ఎస్టాబ్లిష్మెంట్, ఆ ఇన్వెంటరీని మొత్తం సమాజానికి పరిచయం చేసిన తర్వాత ఒకరోజు ఇట్లనే ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్లో కింద కూర్చున్న వాళ్ళు అడుగుతారు, అరే సార్ మీరు ఈ లైట్ని కనుక్కోవడంలో 1000 సార్లు ఫెయిల్ అయినారు కదా, అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయినారు అని అడుగుతారు. ఎట్లా ఫీల్ అయి ఉంటారు చెప్పండి? 1000 సార్లు మీరు ఫెయిల్ అయినారు కదా లైట్ని కనుక్కోవడంలో, ఆ 1000 సార్లు ఓడిపోయినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే తను ఎట్లా ఫీల్ అయి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. గ్రాడ్యుయేట్స్ ఎస్పెషల్లీ ఒక్కసారి ఆలోచించండి, ఎట్లా ఆలోచించుంటారు. తను అన్నాడు, నేనెక్కడ ఈ 1000 సార్లు ఫెయిల్ అవ్వలేదండి, 1000 సార్లు ఫెయిల్ అయ్యే మార్గాల్ని కనుక్కున్నాను నేను. ఆ ఒక్కసారి సక్సెస్ అయింది, సక్సెస్ అయ్యే మార్గాన్ని కనుక్కున్నాను. మిగిలిన 1000 సార్లు కూడా నేను ఇట్లా చేస్తే వర్క్ అవ్వదు అని పని చేయని మార్గాల్ని కనుక్కున్నాను నేను అని అన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఒకటే ఒక్క మాట, సెట్ బ్యాక్స్ వోంట్ డిఫైన్ యూ, సెట్ బ్యాక్స్ దే రిఫైన్ యూ. అపజయాలు, ఓటములు అనేది మిమ్మల్ని నిర్వచించలేవు, అవి మిమ్మల్ని నిర్మిస్తాయి, జీవితంలో మిమ్మల్ని నిర్మిస్తాయి. మీరు ఎక్కడైనా సరే ఒకటి అరా ఓడిపోవచ్చు, చేసే ప్రయత్నాల్లో మనకు ఓటములు రావచ్చు, మీరు ఎక్కడ డిప్రెషన్ గురి కాకుండా అలాగే ముందుకు వెళ్తూ ఉండాలి. కరెక్టా కాదా? బోర్ కొట్టిస్తూ ఉంటే నేను డ్రాప్ చేస్తా. ఇంకొక చిన్న సెంటెన్స్ ఉంది. బోర్ కొట్టిస్తా ఉన్నానా? సరే, చిన్న మాట, ఇంకొక చిన్న స్టోరీ ఏంటంటే, చిట్ట చివరిది. సముద్రంలో అమ్మాయిలందరూ చాలా బ్యూటిఫుల్గా, పండగ అంటే యాక్చువల్గా అమ్మాయిలందరూ చాలా మంచిగా, ఇందాక ఒక చిన్న మాట ఇంకోటి చెప్పాలనుకున్నా నేను. 6 గంటలకు కరెక్ట్గా ఇక్కడికి వస్తే అందరూ మేకప్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఫంక్షన్ అంటే సెలబ్రేషన్. ఫంక్షన్ అంటే వాళ్ళు సెలబ్రేషన్, ఆ సెలబ్రేషన్కి తగ్గట్టుగా మేకప్ అవ్వడానికి అమ్మాయిలు వాళ్ళు మేకప్ అవుతూ ఉన్నారు, రెడీ అవుతూ ఉన్నారు, బాగుంది. అమ్మాయిల వరకు ఓకే, అబ్బాయిలు కూడా మరీ దారుణంగా అట్లనే తయారైనారు. 6 గంటలు అంటే 6 గంటలు ఖచ్చితంగా రావాలా మనం. 6 గంటలకి రాలేకపోతా ఉన్నామంటే ఖచ్చితంగా మనం మార్చుకోవాల్సిన క్యారెక్టర్ అది. మీరు కొంచెం గట్టిగా ఆలోచించండి. భవిష్యత్తు చాలా ఉన్నవాళ్ళు, ఇప్పుడిప్పుడే బయటకు వెళ్ళేవాళ్ళు. కాబట్టి మనం ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. టైం 6 అంటే 5:50కి ఇక్కడ ఉండాలి. దాన్ని మెయింటైన్ చేసినప్పుడే మనం ఖచ్చితంగా లైఫ్లో ముందుకు వెళ్తాం. సరే, కథ విషయానికి వస్తే, ఒక యంగ్ లేడీ, ఒక అమ్మాయి, యంగ్ గర్ల్ సముద్రంలో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సముద్ర తీరంలో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక పెద్ద అలా ముందుకు వస్తుంది. ముందుకు వచ్చి ఆ అలలో ఏం జరుగుతుందంటే, స్టార్ ఫిష్లు ఐడియా ఉన్నాయా మీకు? స్టార్ ఫిష్లు, ఒక పెద్ద దాని యొక్క దాటికి 1000 చేపలు వచ్చి ఒడ్డున పడతాయి. అది మిట్ట మధ్యాహ్నం, ఎండ బాగా కాస్తూ ఉంటుంది. చేపలు అలాగే బయట పడినవి అలలో వచ్చినాయి. అల మాత్రం వెనక్కి వెళ్ళిపోయింది. చేపలు మాత్రం సముద్ర తీరంలో ఇసుకలో పడిపోయినాయి. ఏమైతే చేపలు బాగా డ్యాన్స్ చేస్తాయా? ఏం చేస్తాయి చేపలు? స్టార్ ఫిష్ ఏమైతే ఎండకి అలాగే ఉంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బతుకుతాయి, అలాగే ఉంటే చనిపోతాయి. దీన్నంతా గమనించిన అమ్మాయి ఏం చేసిందంటే, ఒక్కొక్క స్టార్ ఫిష్ని తీసుకొని సముద్రంలోకి విసిరేయడం మొదలుపెట్టింది. ఒక్కొక్క చేపని సముద్రంలోకి విసిరేస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన, దీన్నంతా గమనిస్తూ ఉండే పెద్ద ఆయన
ఆ పెద్ద ఆయన చూసి అడుగుతాడు, ఏమ్మా వేల చేపలు ఉన్నాయి సముద్ర తీర ప్రాంతంలో, ఒక్కదాన్ని ఇసిరినంత మాత్రాన ఏమన్నా చేంజ్ ఉంటుందా చెప్పు, నువ్వు ఒక్కదాన్ని మాత్రమే ఇసురుతా ఉన్నావు, నువ్వు మహా అయితే 10 విసరగలుగుతావు, 20 విసరగలుగుతావు, దానివల్ల ఈ వేల చేపలకి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతాడు ఆయన పెద్ద ఆయన. అడిగితే అమ్మాయి ఏం చెప్పుంటుంది చెప్పండి, ఏం చెప్పుంటుంది అమ్మాయి? ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా? పోనీ వేల చేపల్లో కొన్నింటిని తీసుకొని సముద్రంలోకి విసిరితే డిఫరెన్స్ వస్తుందా? అన్నింటినీ బ్రతికించగలుగుతుందా అమ్మాయి? బ్రతికించలేదు. అప్పుడు ఆ అమ్మాయి మౌనంగా పైకి లేచి, తాత నేను విసిరే చేపకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది తాత, వేల చేపలకు ఉండకపోవచ్చు డిఫరెన్స్, నేను విసిరిన చేప బతుకుతుంది కదా, అదే తాత డిఫరెన్స్ అని చెప్పి చెప్తుంది అమ్మాయి. ఆ రకంగా సమాధానం చెప్తే ఆ పెద్ద ఆయన కూడా ఆలోచించి, నిజమే అమ్మాయి చెప్పింది, వేల చేపల్లో డిఫరెన్స్ రాకపోవచ్చు కానీ ఆ ఒక్క చేపకి, విసిరిన చేపకి ఖచ్చితంగా అది డిఫరెన్సే అని చెప్పేసి ఆయన కూడా పని మొదలుపెట్టి కొన్ని చేపల్ని తీసి సముద్రంలో వేయడం మొదలు పెడతారు. వీళ్ళిద్దరిని చూసి మిగిలిన వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళని చూసి ఇంకా ఒక 10 మంది 1000 మంది ఇన్స్పైర్ అయ్యి మొత్తానికి ఆ సముద్రంలో అల ద్వారా కొట్టుకొచ్చిన చేపలన్నింటినీ తీసుకొని సముద్రంలోకి విసిరేస్తారు. అన్ని చేపలు బతుకుతాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ప్రయత్నం, మీ నమ్మకాన్ని, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరు నమ్ముకోవాలా, మిమ్మల్ని మీరు, మీ పేరెంట్స్ని ఎప్పటికప్పుడు రెస్పెక్ట్ చేయాలా, ఇది వేరే విషయం. మీ ప్రయత్నాన్ని మీరు నమ్ముకొని, ఒక్కొక్కసారి మీరు చేసే ప్రయత్నం ఫెయిల్ అవ్వచ్చు, అందరూ మిమ్మల్ని తప్పు పట్టొచ్చు, అయినా మీరు ఓపికగా ఉండి, మీరు నమ్మినది నిజమైతే, నిజాయితీ ఉంటే, ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీరు అందరూ సక్సెస్ అవుతారు లైఫ్లో. ఆ వేల చేపలకి ఏ విధంగా అయితే డిఫరెన్స్ వచ్చిందో అదే విధంగా ఆ అమ్మాయిలాగా మనం ఆలోచించగలిగితే, మనం చేసే ప్రతి ఎఫర్ట్కి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది 100% ట్రూ మీరు నమ్మగలిగినప్పుడు. ఒక అన్నగా, ఇక్కడున్న పెద్దవాళ్ళకి తమ్ముడుగా చిన్న సజెషన్ చిట్ట చివరిది ఏంటంటే, మీరందరూ మీ పేరెంట్స్ని, మీ సీనియర్స్ని రాను కొంచెం భయం వేస్తూ ఉంది. టీచింగ్ ఫ్యాకల్టీలో అంటే టీచింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి కొంచెం భయం వేస్తూ ఉంది. రిలక్టెంట్గా తయారైపోతూ ఉన్నారు. ఏం చెప్పినా సరే కొంచెం యాక్టివ్నెస్ లేకపోకుండా డల్గా వెనక్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడతా ఉన్నారు. మేము చదువుకునేటప్పుడు స్కూల్లో సార్ ఫస్ట్ బెంచ్ కోసం కొట్లాడే వాళ్ళం సార్. హైట్ ఉన్నాను, హైట్ వల్ల వెనక్కి దొబ్బేవాళ్ళు టీచర్లు, అయినా కూడా వచ్చి ఫస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళం, దానికోసం కొట్లాడేవాళ్ళం. ఇప్పుడు చూస్తే లాస్ట్ బెంచ్లో కూర్చోడానికి ఎక్కువ కొట్లాడుతూ ఉన్నారు, ఇష్టపడతా ఉన్నారు పిల్లలు. ఇవి మార్చుకోవాల్సిన క్యారెక్టర్స్. మీ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రతి ఒక్కరితోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకోండి. ఏ పని చేసినా మీ పేరెంట్స్ కాలర్ ఎగరేసి మా పాప మా బాబు అని గర్వంగా ఫీల్ అయ్యేలాగా మీరు ప్రతి ఒక్కరూ లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. ఇప్పటిదాకా కొంచెం ఎక్కువ చెవుల్లో మారుమ్రోగించినట్టున్నాను, కాకపోతే చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.